నమస్కారం. నిన్నే మనం మాట్లాడుకున్నాం. రేపు 2026 జనవరి వచ్చిన తర్వాత బంగారం ధరలో భారీ మార్పులు ఉండొచ్చు. అది నా అబ్జర్వేషన్. బట్ మీకు కన్సర్న్స్ చెప్పించేయండి అన్న. వెండికి సంబంధించి అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. బట్ 2,50,000 దాటిన తర్వాత కరెక్షన్ అయితే ఉండొచ్చు అన్నాను. ఆ 2,50,000 గంట ముందు దాటేసింది. మరలా అది గుర్తుంచుకోండి. 2,00,000 దాటిన తర్వాత అప్ అండ్ డౌన్ చాలాసార్లు వచ్చింది. 2,50,000 ఫస్ట్ టైం దాటింది. ఇప్పుడు తగ్గించు పెరగవచ్చు ఇలా ఉంటుంది. కాబట్టి వెండి ఎవరి దగ్గర అయితే ఉందో బాగా లాభం వచ్చింది, అమ్మయ్య చాలు అనుకుంటే అమ్ముకోండి, ఏం పర్ల. మన దగ్గర ఇంకా బోల్డ్ అంత డబ్బు ఉంది, పడ్డా కానీ మస్తు పెరిగినప్పుడు అమ్ముకుంటా అనుకున్నప్పుడు ఉంచుకోండి. ఓకే. ఇక వెండి కొనాలనుకున్న వాళ్ళు మరలా చెప్తున్నా, రిస్క్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండి, ఒకవేళ మీరు కొన్న ధర కన్నా బాగా రేటు పడ్డా కానీ వెనకాల డబ్బు ఉంది ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే వెండిని కొనండి. ఓకేనా. ఎందుకంటే ఈరోజు ఏకంగా 9,000 రూపాయలు పెరిగింది. అక్షరాల కేజీ వెండి 2,54,000 ఉంది. మరలా చెప్తున్నా, వెండి ఢిల్లీకి, హైదరాబాద్కి, చెన్నైకి, కలకత్తాకి, బెంగళూరుకి, ముంబైకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మినిమం కేజీకి వచ్చేసి 10,000, 15,000 డిఫరెన్స్ కూడా ఉంటుంది. మేము ఢిల్లీ రేట్ ఫాలో అవుతా అనే వాళ్ళు ఉంటారు, మేము హైదరాబాద్ రేట్ ఫాలో అవుతామంటారు, ఇలా చెన్నై రేట్ అంటారు. అలా 4-5 చోట్ల తిరిగి చూసి ఎక్కడ తక్కువ అక్కడ కొనుక్కోండి. మరలా అక్కడ కూడా అమ్మాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత కొంటారేంటి ఇలా కనుక్కున్న తర్వాత అమ్మండి, కొనండి. కమింగ్ టు బంగారం, ఇది కూడా దాటేసిందండి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,40,020 రూపాయలకి వచ్చేసింది. అంటే 10 గ్రాములు వచ్చేసి 770 రూపాయలు పెరిగింది. కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్, ఇది 700 రూపాయలు పెరిగింది. 1,28,650 రూపాయలుగా ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. సో ఇది ఇవాళ బంగారం వెండి ధరలు. మరలా చెప్తున్నా, బెస్ట్ అండ్ సేఫెస్ట్ అనుకుంటే బంగారం, అండ్ రిస్క్ అయినా పర్లేదు మస్తు లాభాలు రావాలి అనుకున్నప్పుడు వచ్చేసి వెండి. సమ్ టైమ్స్ వెండి భారీగా నష్టాలు కూడా తెచ్చింది, జాగ్రత్త చూసుకోండి.